స్నేహితులు కూడా వాళ్ళు కూడా ఈ ప్రార్థనలో వాళ్ళు కూడా పాలుభాగస్తులు అయ్యారు కాబట్టి వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇవ్వండి. హల్లెలూయా. అప్పుడు రాజుగారు ఏమని తెలుసా, ఇప్పుడు దానియేలు ప్రధానమంత్రి అయినందుకు దానియేలు మాట అందరూ వినాల్సిందేగా. ఇప్పుడు యోసేపు ఐగుప్తులు ప్రధానమంత్రి అయినందుకు ఐగుప్తులు అందరూ వినాల్సిందేగా. నింద వేసినటువంటి పోతిఫర్ భార్య కూడా ఏం చేయాలి? అయ్యా ప్రధానమంత్రి గారు నమస్తే అండి, నమస్తే అండి, నమస్తే. ఇప్పుడు తల ఉంచుకొని అసలు నేను అనుకున్నా సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది అనుకుంటా. ఎవరు ఎందుకు నిందేసింది కదా, అవమానపరిచింది కదా. అవమానపరిచినప్పుడు ఆమె ఉంటుందా పోద్దా? నేను అనుకుంటున్నాను ఆమె చరిత్ర లేదు ఇంకా. హల్లెలూయా, చరిత్ర లేదు. యోసేపు జైలులో ఉండి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గుంటలు త్రోయబడినప్పుడు ప్రార్థన చేశాడు. అమ్మ వేయబడినప్పుడు ప్రార్థన చేశాడు. సంతలు నిలబెట్టినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వైపు చూశాడు. ఈరోజు దేవుని వైపు చూడమ్మా, నీవు దేవుని వైపు చూడు, మనుషుల వైపు చూడమ్మా. దేవుని వైపు చూస్తే ఏ కార్యమైనా చక్రం తిప్పగలిగిన వాడు ఆయనే. స్తోత్రం చెప్పండి. చట్టాలు మార్చగలిగిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చుట్టాలు నీకేమీ చేయకపోయినా మన చుట్టం ఆయన, మన సమీప బంధువు ఆయన. స్తోత్రం. హల్లెలూయా.